రాజకీయాలు, ఒక శత్రుపూరితమైన రాజకీయాలు, ఒక ద్వేషపూరితమైన విద్వేషపూరితమైన రాజకీయాలను ప్రవేశపెట్టాడు. ఇది ఒక హైట్కి తీసుకెళ్ళబోతున్నాడు రేపు ప్రజల దగ్గరికి వెళ్ళటం అంటే ద్వేషాన్ని, విద్వేషాన్ని, తగాదల్ని, గొడవల్ని, లాంగ్వేజ్ని, ఆ భాషని, పదునైన భాషని, తిట్లు, బూతుల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాడు. మీరు అది గమనించాలి. అందువల్ల మీరు ఊహించేది ఏం జరగదు. రేపు అధికారులు వెళ్ళి అధికారులతో మెమోరాండాలు ఇవ్వటం, అధికారులకి చెప్పటం ఇలాంటివి ఏమి ఉండవండి. అంతా గొడవలు, దుర్మార్గాలు చేయడానికే రేపు వెళ్తున్నారు. రేపు బెదిరించడానికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో మా బల ప్రదర్శన ఇది. ఇన్ఛార్జీలకు చెప్తారు మీరు ఖర్చు పెట్టుకుని ప్రోగ్రాము. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎక్కడెక్కడ పోయింది కూడా మేము చూస్తానంటున్నాడు. మా అంతా ఏదో ఫోన్ ఇది పెడతానంటున్నాడు. అందువల్ల వాళ్ళు బల ప్రదర్శన చేయబోతున్నారు. బల ప్రదర్శన కోసం దళితులు రెచ్చగొడతారు. దళితులు ఎందుకంటే అతనికి పావులుగా వాడుకోవటానికి దళితులు అతను ఉన్నప్పుడు దళితులకు ఏం చేశాడని నాకు అర్థం కాదు. సుబ్రహ్మణ్యం హత్య చేసి డోల్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని ఈరోజు కూడా బహిష్కరించలేదు కదా నువ్వు. డాక్టర్ సుధాకర్ విషయం ఏం చేశావు నువ్వు? కనీసం ఇప్పుడు క్షమాపణ చెప్పు. నా టైంలో జరిగిన దళిత అత్యాచారాలకి నేను క్షమాపణ చెప్తున్నాను, ఇప్పుడు నేను దళితులకి న్యాయం చేస్తానని చెప్పమానండి. రేపు అతను చేయబోయేది విధ్వంసం. మీరు వెంకటకృష్ణ గారు మీరు ఉపసంహరించుకోండి. ఆ భాష అతని దగ్గర ఉండదు. రేపు వీధి పోరాటాలు చేయడానికి వస్తున్నాడు. రేపు వీధి పోరాటాలు కలుస్తున్నాడు. పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏజెన్సీ, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం, రాజకీయ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. దానికి ప్రజల్ని సమాయత్తం చేసి జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. లేకపోతే వాళ్ళు అంతా లా అండ్ ఆర్డర్ లేదని చెప్తారండి. రేపు చాలా చాలా గందరగోళం సృష్టిస్తారు. అందువల్ల వాళ్ళని మీరు జగన్ విషయంలో మీరు ఆ రెండవ కోణాన్ని మర్చిపోండి. కాన్స్టిట్యూషను లేకపోతే ప్రజాస్వామ్యవాదం ఇవి ఉండవు. అతను రెచ్చగొట్టడానికే పంపిస్తున్నాడు. వీధుల్లో విధ్వంసం కోసమే పంపిస్తున్నాడు. రేపు నుంచి అట్లా భాష ఎలా ఉంటుందో చూడండి. ఇంకా నెక్స్ట్ హైట్కి తీసుకెళ్ళబోతున్నాడు. ఇప్పటి వరకు మీరున్న భాష ఉండదు. ఇంకా పెద్ద భాష ఉంటుంది. ఇంకా తిట్ల పురాణం పెరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. కూటమి నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా చెబుతున్నా, మీ ఛానల్లో గతంలో చెప్పాను, నాకు మీ ద్వారా లేకపోతే మా కూటమి సభ్యులందరూ కూడా నా మనవి ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా కూటమి కోఆర్డినేటివ్ కమిటీస్ వేయాలి, మండల స్థాయిలో వేయాలి, నియోజకవర్గ స్థాయిలో వేయాలి, రాష్ట్ర స్థాయిలో కూటమి ఎట్లా పనిచేస్తుందో దాని గ్రీవెన్స్ సెల్ ఉండాలి, కూటమి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, కార్యకర్తల సమన్వయం జరగాలి. లేకపోతే చాలా విధ్వంస రాజకీయాలు చేస్తాడండి అతను. లేకపోతే మీరు మనం ఊహించేది జరగవు. అందువల్ల ఇది నా మనవి. అదేవిధంగా పార్థసారథి గారికి ఇందాక ఆయన పాపం జరిగిన దానికి చెప్పాడు, క్షమాపణ చెప్పాడు. నేను చూశాను. అది కూడా నేనేమంటానండి, ఇన్ఛార్జ్ మంత్రిగా కర్నూలులో ఉన్నానండి. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా కర్నూలులో వీధిగా మంత్రాలయ ప్రాంతం అంతా తిరిగాను. మంత్రాలయ డివిజన్ అంటే వీరున్న ప్రాంతం అంతా కూడా ఆ పాత రెవెన్యూ డివిజన్ చాలా బ్యాక్వర్డ్ ఏరియా అండి. చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఇప్పటికీ ఈ సభ్య సమాజాన్ని డెవలప్డ్ సొసైటీకి మంత్రాలయం డివిజన్ కర్నూలు డివిజన్కి మంత్రాలయ డివిజన్కి కనీసం ఒక 50 years గ్యాప్ ఉందండి. చాలా చాలా పాత విధానాలు, బూజుబట్టిన విధానాలు, కులాచారాలు, మతాచారాలు, ఇంకా చాలా చాలా దుర్మార్గాలు, ప్రజలను మహిళలను తక్కువగా చూడటం, ఇవన్నీ చాలా ఆచారాలు ఉన్నాయి. అవి రూపుమావటానికి పార్థసారథి గారి నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టండి. మేము అందరం వస్తాం, మా సూచనలు చేస్తాం. మీరు అందరు మిగతా ఎస్సీ లీడర్ పిలవండి. మంచి సూచన, అభివృద్ధి చేయాలి. చాలా జుట్లు పెంచుకొని ఉంటారు, జుట్లు పెట్టుకుని ఉంటారు, బరువులు చేస్తారు. చాలా బ్యాక్వర్డ్ అండి. కర్ణాటక బోర్డర్ అది తిరిగాను. చాలా కర్ణాటక బోర్డర్ అది చాలా చాలా బ్యాక్వర్డ్. ఇంకా జోగిని వ్యవస్థ ఉంది అక్కడ. ఇంకా చాలా చాలా ఆల్ ఈవిల్స్, సోషల్ ఈవిల్స్ అని అక్కడ ఉన్నాయి. పార్థసారథి గారు చదువుకున్న వ్యక్తి, డాక్టర్ నియోజకవర్గం చాలా బ్యాక్వర్డ్ నియోజకవర్గం. ఓకే వరప్రసాద్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, యాక్చువల్గా ఇది మన డిబేట్లో లేని అంశము. నా సూచన మంచి సూచనే, కాకపోతే అవును నా అడ్వైస్. ఓకే, అది పార్థసారథి గారు నిజానికి చాలా బోల్డ్గా క్షమాపణ చెప్పాడండి. బోల్డ్గా క్షమాపణ చెప్పాడు. ఐ అప్రిషియేట్ హిజ్ ఎక్స్ప్లెనేషన్. మంచిదే. అది చూస్తా ఉన్నాను. యాక్చువల్గా నేను అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను మీ సూచన కూడా తీసుకుని అక్కడ కాస్త అవేర్నెస్ ప్రజల్లో, అందువల్ల జగన్కి ప్రజాస్వామ్యం, లా అండ్ ఆర్డర్ జాగ్రత్త డీల్ చేయాలండి. ఆ మాట కూడా ఉండాలి. ఆ మాట కూడా అన్నాడు ఆ మీటింగ్ లో మాట్లాడుతూ. నేను మొదటి నుంచే చెబుతున్నా, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు అని
ఏదో రకంగా ఈ ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇవ్వాలి, ఒక ప్రచారం జరగాలి, గోబెల్స్ ప్రచారం ఒకటి జరగాలి. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి, ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు, ఏపీకి పెట్టుబడిదారులు వెళ్ళొద్దు, ఏపీకి పారిశ్రామికవేత్తలు వెళ్ళొద్దు, ఉన్నోళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ రకమైన ఒక ప్రయత్నంలో ఉన్నాడని నేను చాలాసార్లు డిబేట్లు కూడా పెట్టా. ఇవాళ కూడా అన్నాడు ఆయన, ఏపీలో శాంతి భద్రతలు లేవు అనేది ఇప్పుడు ఆయన అంటున్నమాట. ఎందుకు లేవయ్యా అంటే కత్తులు పట్టుకుని డ్యాన్సులు వేస్తున్నారు కాబట్టి శాంతి భద్రతలు లేవు. ఎవరో ఆ కత్తులు పట్టుకుని డ్యాన్సులు వేసింది? జగన్మోహన్ రెడ్డి గారు. వరప్రసాద్ గారు ఆ కత్తులు పట్టుకుని డ్యాన్సులు వేసిన వాళ్ళు ఎవరు? వైసీపీ కార్యకర్తలు. అక్కడ రక్తాభిషేకాలు చేసింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకే. తర్వాత మొన్న డ్యాన్సులు సత్య